జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కారు పార్టీ తరపున ప్రచారం చేసుకునేందుకు ఎన్నికల సంఘం పెద్దలు 40 మంది బీఆర్ఎస్ లీడర్లను క్యాంపెయినర్లుగా ప్రకటించారట. మొన్నటి సంది బై ఎలక్షన్లలో ప్రచారం చేసేందుకు బరాబర్ మాజీ సీఎం కేసీఆర్ సార్ వస్తాడని వినబడ్డది. ఇప్పుడు ఆయన క్యాంపెయిన్లో పాల్గొంటాడా, ఆయన పేరు కూడా లిస్టులో ఉన్నదా అంటే అన్ని ముచ్చలు చెప్తా పాండ్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరు మీద నడుస్తున్నది కదా. ఉదికు షై పార్టీ లీడర్లు 10 ఏళ్లు కారు పార్టీ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ సార్ ఏలుబడిలా కల్వకుంట్ల కుటుంబము అక్రమాలు అన్యాయాలు దోపిడీ చేసిందని దోస్క తిన్నదని అన్ని ముంగటేసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే అటు కారు పార్టీ లీడర్లేమో షై సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక బాకీ కారట్లు పట్టుకొని బాజార్లు మొత్తం కాలుగాలిన పిల్లులు కదా తిరిగినట్టు తిరుగుతురు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ తరఫున 40 మంది మాత్రం క్యాంపెయినర్లుగా క్యాంపెయిన్ చేసుకునేందుకు ఎన్నికల సంఘములు పర్మిషన్ ఇచ్చిరట. అందులో మొట్టమొదట్ల మాజీ సీఎం కేసీఆర్ సార్ పేరు కూడా ఉండేసరికి మరి ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరుగమరగా తిరుగుతున్న ముచ్చట నిజమే ఉన్నది కావచ్చని ఉదికు కారు పార్టీ కార్యకర్తలే కాదు అటు కామన్ పబ్లిక్ కూడా అనుకుంటుర్రట. జూబ్లీహిల్స్ ప్రచారానికి మాజీ సీఎం కేసీఆర్ సార్ రాబోతున్నాడట. పెద్ద ఎత్తున రోడ్ షో చేయబోతున్నాడట. షై సర్కార్ కు సురుకులు పెట్టబోతున్నాడని బాగానే ప్రచారం అవుతున్నది. మరి ఇప్పుడు క్యాంపెయినర్ల లిస్ట్ లో కూడా మాజీ సీఎం కేసీఆర్ సార్ పేరు ఉన్నది కాబట్టి చూడాలి మాజీ సీఎం సార్ మళ్ళా ఎన్కటి లెక్క మైకు పట్టి గట్టిగానే మాట్లాడతాడా, లేకుంటే ఫామ్ హౌస్ లో వండుకుంటా పబ్లిక్ ను పట్టించుకోకుండా కండ్ల ముంగట కారు పార్టీ ముక్కలు అవుతుంటే చూసుకుంటా ఉంటాడో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.